హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు నాగరాజ్ టెక్ ఛానల్. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద. అండ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీకు తెలియని కొన్ని ట్రిక్స్ అనేవి ఈరోజు నేను చెప్తున్నాను. అది ఎలా అంటే, ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఆన్ చేయండి. తర్వాత కిందకి రాగానే మీరు చివర్లో అబౌట్ ఫోన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చివర్లో బిల్డ్ నెంబర్ కనబడుతుంది కదా, దాని మీద ఒక 5 to 7 టైమ్స్ క్లిక్ చేయండి వెంటనే. అలా చేసిన తర్వాత బయటకు రండి. బయటకు రాగానే మీకు ఒక కొత్త ఆప్షన్ కనబడుతుంది, డెవలపర్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసి కిందకి రండి. కిందకి రాగానే ఫోర్స్ RTL లేఅవుట్ డైరెక్షన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకోగానే మీ సెట్టింగ్స్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి. ఇది వరకు అయితే లెఫ్ట్ సైడ్ ఉండేవి కదా, ఇప్పుడు అన్నీ రైట్ సైడ్కి వచ్చేసినాయి చూడండి. ఇలా మీ సెట్టింగ్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోతాయి. ఇది లెఫ్ట్ హ్యాండ్తో వాడే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయి, ఇందాక మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నీ షిఫ్ట్ అయిపోయినాయి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇలా షిఫ్ట్ చేసుకుని బయటకు రండి. ఇక్కడ పైన మీరు స్క్రీన్ మీద పైన చూడొచ్చు, ఇది వరకు వైఫై సింబల్స్, నెట్వర్క్ సింబల్స్ అన్నీ ఇటువైపు ఉండేవి, ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మనం సెట్టింగ్స్ చేంజ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మరలా మీరు దాన్ని ఆఫ్ చేసేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. చేసి కిందకి రండి. మళ్ళీ FTR ఉంది కదా, ఫోర్స్ RTL లేఅవుట్ డైరెక్షన్ ఆఫ్ చేయండి. ఇంకా మామూలుగా మీ సెట్టింగ్స్ అనేవి ముందుగా ఎలాగ ఉన్నాయో అలా వచ్చేస్తాయి అన్నమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు బయటకు వచ్చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట, ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇది చాలామందికి తెలియదు. మీరు తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్,